కనీసం ఇల్లు కట్టడానికి సంబంధించిన డబ్బులు వీళ్ళు ఇస్తున్నారా అని అంటే 2024-25లో బడ్జెట్లో వీళ్ళు పెట్టింది 4012 కోట్లు ఇస్తామని, ఖర్చు చేసింది కేవలం 1500 కోట్లు. 2025-26లో వీళ్ళు బడ్జెట్లో పెట్టింది 6300 కోట్లు, కానీ వీళ్ళు ఖర్చు చేసింది రివైజ్డ్ ఎస్టిమేట్లో. ఖర్చు చేసినారో లేదో ఇంకా తెలియదు, మాకున్న లెక్కల ప్రకారం కేవలం 200 కోట్లు ఖర్చు చేసినారని, మిగతా ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసినారని. కానీ వీళ్ళు రివైజ్డ్ ఎస్టిమేట్లో 1928 కోట్లు ఖర్చు రివైజ్డ్ ఎస్టిమేట్లో చూపిస్తున్నారు. ఒకసారి గమనిస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇళ్ల పట్టాల కోసం, భూముల కొనుగోలు కోసం ఏకంగా 11,871 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తే, ఇళ్ల నిర్మాణ కార్యక్రమాని కోసం ఏకంగా 20,338 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. అసలు చూడండి ఒకసారి ఆ టేబుల్. ఇళ్ల నిర్మాణం కోసం మేము 2019-20, 2020-21, 2021-22 అలా 2023-24 దాకా చూస్తే ఏకంగా 20,338 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసినట్టు లెక్కల్లో కనిపిస్తాయి. ఇది కాక జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల కోసం మరో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. మొత్తంగా 35,210 కోట్ల రూపాయలు మేము అక్క చెల్లెమ్మల పేరిట ఇంటి స్థలాలు ఇవ్వడమే కాక వారికి ఇల్లు కట్టించే కార్యక్రమంలో, వారిని లక్షాధికారులను చేసే కార్యక్రమంలో అడుగులు వేసి ఏకంగా 35,210 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. మరి వీళ్ళ హయాంలో వీళ్ళు అక్క చెల్లెమ్మల కోసం ఖర్చు చేసింది ఎంతో మీరే చూశారు. 2024-25లో కేవలం 4,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి కేవలం 1,548 కోట్లు, 2025-26లో 6,300 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్లోనే 1,928 కోట్లు అని దారుణమైన నెంబర్స్ చూపించిన పరిస్థితి. నెక్స్ట్ స్లైడ్లోకి బామ్మ. కేంద్ర ప్రభుత్వం 1512 రిప్లై ఇచ్చినారు. ఎనెక్షల్ 2 రెఫర్డ్ ఇన్ రిప్లై లోక్సభకి ఇచ్చిన క్వశ్చనర్ నెంబర్ 1768లో 15/12/2024 డిసెంబర్ 12న ఇచ్చిన రిప్లై. ఆంధ్రప్రదేశ్లో హౌసెస్ శాంక్షన్డ్ ఈ 5 సంవత్సరాల పీరియడ్కి సంబంధించి డ్యూరింగ్ ద లాస్ట్ 5 years PMAYU కింద వాళ్ళు ఇచ్చినది. ఆంధ్రప్రదేశ్కు 21,37,028 ఇళ్ళు శాంక్షన్ చేస్తే హౌసెస్ కంప్లీటెడ్ 10,02,729 ఇల్లులు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయని కూడా వాళ్ళు లెక్కలు చూపిస్తూ ఇచ్చిన డేటా. మేము ఇంతగా అక్క చెల్లెమ్మల కోసం పరితపించి అక్క చెల్లెమ్మలను నిలబెట్టే కార్యక్రమం మేము చేస్తే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విచిత్రం ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అని అంటే, పొదుపు సంఘాల పరపతి తగ్గింది. మా హయాంలో ఒకసారి ఆ గ్రాఫ్ చూపించి నాబార్డు ప్రజెంట్ చేసిన అది మా హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి మా హయాంలో ఇలా పొదుపు సంఘాలకు ఇచ్చే క్రెడిట్ లింకేజ్ ఇలా పెరుగుతూ పోతే 23-24కి వచ్చేసరికి, చివరి ఏడాదికి వచ్చేసరికి 49,626 కోట్లకు పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలు, బ్యాంకుల ద్వారా పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలు 49,626 కోట్లకు పోతే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో తగ్గుతూ ఏకంగా 2025-26 ఈ 10 నెలలకు సంబంధించి 2025-26కు సంబంధించి అప్ టు 31/12/2025 అంటే అప్ టు డిసెంబర్ దాకా చూసుకుంటే 30,000కు పడిపోయింది. దాని ముందు సంవత్సరం పూర్తి ఇయర్ తీసుకుంటే 24-25కి 41,000. మా పాయంలో 23-24లో 49,626 కోట్ల నుంచి తగ్గుతూ పోతున్నారు పొదుపు సంఘాల పరపతి. వారికి రుణాలు ఇచ్చే విషయంలో, బ్యాంకు రుణాలు ఇచ్చే విషయం
తగ్గుతూ పోతా ఉంది. గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఈ రెండింటిలో కూడా నాడు నేడు కార్యక్రమం దేశంలోనే రాష్ట్రానికి మంచి పేరును మేము తీసుకొచ్చి పెడితే, అలాంటి గొప్ప కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తన చేతులతో దాన్ని ఉరివేసినాడు. మొదటి విడతలో మేము 15,713 స్కూళ్ళల్లో నాడు నేడు పనులు చేసాం. రెండో విడతలో 22,312 స్కూళ్ళల్లో దాదాపుగా పూర్తయ్యే దశకు తీసుకొచ్చినాం. మా ప్రభుత్వ హయాంలోనే 8,524 కోట్లు ఖర్చు చేసినాము అని చెప్పి ఈ ప్రభుత్వమే, ఈ చంద్రబాబు గారి ప్రభుత్వమే మొన్న అసెంబ్లీలో సమాధానం కూడా ఇచ్చింది. మరో 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే నాడు నేడు పనులు అయిపోతాయి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని పూర్తిగా మూలన పడేసినారు. ముఖ్యమంత్రి గారి సుపుత్రుడి శాఖలో నాడు నేడు పనుల కోసం 2024-25లో పెట్టిన ఖర్చు కేవలం 285 కోట్లు. మా హయాంలో 8,524 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, వీళ్ళ హయాంలో 2024-25లో పెట్టిన ఖర్చు కేవలం 285 కోట్లు. 2025-26లో 1,500 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి బడ్జెట్లో పెట్టి ఖర్చు చేసింది ఎంత అని చూస్తే 259 కోట్లు. ఇక 2026-27 ఇప్పుడు ఈ బడ్జెట్లో 1,500 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. మరి చూడాలి 200 చేస్తారా 300 చేస్తారా. ఇదే అసెంబ్లీలో వాళ్ళంతా వాళ్ళు ఇచ్చిన రిప్లై. ప్రభుత్వ పాఠశాలల్లో CBSE, IB, టోఫుల్ నిలిపివేస్తున్నట్టు సాక్షాత్తు ఆర్థిక మంత్రే బడ్జెట్ ప్రసంగం ద్వారా ప్రకటించినారు. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంలో ట్యాబులు, నాడు నేడు అన్నీ ఎగిరిపోయినాయి. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ఇప్పటికే మంగళం పాడేసినారు. మధ్యాహ్నం భోజనం గోరుముద్ద కార్యక్రమం అత్యంత దారుణంగా ఇప్పటికే క్వాలిటీ తగ్గిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు గాలికి వదిలేయడం వల్ల, కలుషిత నీరు తాగి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా బాగోలేకపోవడం వల్ల 900 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరారని చెప్పి జాతీయ పత్రికలు, టైమ్స్ ఆఫ్ ఇండియా స్టోరీ, జాతీయ పత్రికలు రాస్తూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో బడి పిల్లల పరిస్థితి. తొమ్మిది 900 మంది పిల్లలు సిక్ అయినారు. ఫెలిల్ 50 మంది ఎంతమంది పిల్లలు చనిపోయినారు. ఆ నెంబర్లు కూడా తీయండి నెక్స్ట్ ప్రజెంటేషన్లో కనీసం. నేను కూడా KGH పోయి పరకరించిన. ఇంత దారుణంగా విద్యారంగాన్ని నడుపుతా ఉన్నారు. వైద్య రంగాన్ని చూస్తే వీళ్ళ బడ్జెట్, ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఆరోగ్యశ్రీ నడపాలంటే నెలకు 330 కోట్ల రూపాయలు అవుతుంది. 2 ఏళ్ళు 24 నెలలు వీళ్ళ లెక్కల ప్రకారమే, డిపార్ట్మెంటల్ లెక్కల ప్రకారమే, ఇచ్చిన లెక్కల ప్రకారమే 4,000 కోట్లు అవసరం. 2024-25 మొదటి సంవత్సరం 4,000 కోట్లు, 2025-26 మళ్ళీ 4,000 కోట్లు. 8,000 కోట్లకు గాను వీళ్ళు ఇచ్చింది ఈ 2 సంవత్సరాల్లో ఎంత అనంటే, ఒక సంవత్సరం 2024-25లో 2,259 కోట్లు, 2025-26లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ వీళ్ళు చెప్పేది 3,000 చిల్లర కోట్లు చెప్తున్నారు, కానీ రివైజ్డ్ ఎస్టిమేట్ నమ్మేదానికి లేదు. వాళ్ళ అసోసియేషన్ దగ్గర నుంచి
ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే 2,600 కోట్ల దాకా వచ్చిందని చెప్తా ఉన్నారు. ఆ లెక్కన చూసుకుంటే 8,000 కోట్లకు గాను 2024-25లో